أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا استعينوا بالصبر والصلاة إن الله مع الصابرين ولا تقولوا لمن يقتل في سبيل الله أموات بل أحياء ولكن لا تشعرون. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త దైవం అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించుగాక, ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం రంజాన్ మాసంలో అవతరించినటువంటి అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి కొన్ని అరబీ వాక్యాలు మీ ముందు పఠించి వినిపించడం జరిగింది. దీని తెలుగు అనువాదం వినండి. విశ్వాసులారా, మీరు సహనం ద్వారా మరియు నమాజు ద్వారా అల్లాహ్ యొక్క సహాయాన్ని అర్థించండి. నిస్సందేహంగా సహనం గలవారితో అల్లాహ్ తోడుగా ఉంటాడు. ఎవరైతే దేవుని మార్గంలో చంపబడతారో వారిని మృతులు అని అనకండి. వాస్తవానికి వారు సజీవులు, కానీ మీరు వారి జీవితాన్ని గ్రహించలేరు. సోదరులారా, మరి రంజాన్ శుభ సందర్భంగా ఈ నెల రోజుల పాటు కూడా అంతిమ దైవ గ్రంథం ఖురాన్లోని వివిధమైనటువంటి అంశాలను గురించి వివరించడం జరుగుతుంది. మరి నిన్న మనము తెలుసుకున్నాము, మానవుల అందరి కేంద్రంగా దైవము మక్కా నగరంలో ఉన్నటువంటి ఆ కాబా గృహాన్ని నిర్దేశించడం జరిగింది. మరి అది శాంతి నిలయము మరియు మానవుల యొక్క మార్గదర్శక కేంద్రంగా దైవం పేర్కొనడం జరిగింది. ఇన్షాల్లా దైవం తెలిస్తే ఈ రోజున మనము నమాజ్ అనే ఆరాధన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. నమాజ్ అనే పదము ఉర్దూ పదము. దీనిని అరబీ భాషలో సలాత్ అని పిలుస్తారు. సలాత్ అంటే అర్థం ఏమిటంటే శాంతి అని. అదేవిధంగా సిలా అనే పదం నుండి సలాత్ అనే పదం వచ్చింది. సిలా అంటే సంభాషణ అని అర్థం. అంటే దాసుడు ఈ సలాత్, ఈ నమాజ్ ద్వారా, ఈ ప్రార్థన ద్వారా దైవంతో సంభాషిస్తాడు. కాబట్టి ఇది కేవలము దైవంతో సంభాషణ. దాసుడు తన బలహీనతను దైవం ముందు వెళ్ళబుచ్చుతూ ఉంటాడు, తన కోరికను వెళ్ళబుచ్చుతూ ఉంటాడు, తనకు కావలసినటువంటి అవసరాల నిమిత్తము దైవాన్ని వేడుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా దైవాన్ని ఘనపరుస్తూ ఉంటాడు, పొగుడుతూ ఉంటాడు. ఈ విధంగా దైవానికి దాసునికి మధ్య ఒక సంభాషణ ఈ సలాత్, ఈ నమాజ్ అనేది. అందుకనే సిలా అనే పదం నుండి ఈ సలాత్ అనే పదం ఉద్భవించింది. దీని అర్థము, మరొక అర్థము సంభాషణ అని. అయితే రెండు సోదరులారా, అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో ఈ సలాత్కు, ఈ నమాజ్కు ఉన్నటువంటి ప్రాముఖ్యతను గురించి మనము ఈ రోజున తెలుసుకుందాము. మరి ప్రతి మస్జిద్ నుండి కూడా ఒక పిలుపు వినబడుతుంది. అందులో ఒక మాట ఏముంటుందంటే హయ్యా అల సలాత్ అనే ఒక మాట ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే, ఓ ప్రజలారా, మీరు ప్రార్థన వైపునకు, సలాత్ వైపునకు రండి, దైవంతో సంభాషించడానికి మీరు దైవ గృహం వైపునకు రండి అని మస్జిద్ నుండి ఒక పిలుపు వినబడుతుంది. అయితే మనకు దాని అర్థం తెలియని కారణంగా వాళ్ళు ఏదో మరి పిలుస్తున్నారులే అని భావిస్తాము. కానీ మరి ఈ అజాన్ అనే పిలుపులో మరి విశ్వజనీనమైనటువంటి సందేశం కూడా దాగి ఉన్నది. మరి అందులో పిలవడం జరుగుతుంది, దైవం ఒక్కడే గొప్పవాడు, అల్లాహు అక్బర్. అంటే అక్బర్ అంటే గొప్పవాడు అని అర్థం. అల్లాహ్ అంటే దైవం, దైవం ఒక్కడే గొప్పవాడు, ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి. మరి ఓ ప్రజలారా, ప్రార్థనకు టైం అయినది, మీరు ప్రార్థనకు రండి అని అక్కడ ఒక పిలుపు వినబడుతుంది. ఇంకా అంతేకాకుండా ఒక సాక్ష్యం కూడా ఇవ్వబడుతుంది. అదేమిటంటే అష్హదు లా ఇలాహ ఇల్లల్లాహ్, అంటే నేను సాక్ష్యం ఇస్తున్నాను, ఈ సృష్టికి కర్త ఒక్కడే,
ఆయన ఒక్కడే ఆరాధనకు తగినవాడు అని, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు అని నేను సాక్ష్యం ఇస్తున్నాను అని ఒక సాక్ష్యం కూడా ఇవ్వబడుతుంది. అంతేకాకుండా మరొక సాక్ష్యం కూడా ఇవ్వబడుతుంది. అదేమిటంటే అష్హదు అన్న ముహమ్మదు రసూలుల్లా. దీని అర్థం ప్రవక్త ముహమ్మద్ దేవుని యొక్క దాసుడు మరియు ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను అని ఈ రెండు సాక్ష్యాలు ఇచ్చిన తర్వాత దైవదాసులను దైవగ్రహం వైపునకు పిలుపునిస్తాడు. ఆ మస్జిద్ నుండి ఆ పిలుపుని ఇచ్చే ఆ ముఅజ్జిన్ ఏమని పిలిపిస్తాడు? హయ్యా అల సలా, ఓ ప్రజలారా మీ పనులను మీరు మానుకుని దైవగృహం వైపునకు రండి, నమాజు వైపునకు, ఈ సలాత్ వైపునకు, ఈ శాంతి వైపునకు రండి. ప్రపంచంలో పడిపోయి మీరు అశాంతిని పొందుతున్నారు, అశాంతిలో మీరు కొట్టుమిట్టాడుతున్నారు. కాసేపు వీటిని పక్కన పెట్టి దైవగృహం వైపునకు రండి, దైవంతో సంభాషించడానికి రండి. మీ యొక్క అసహాయతను, నిస్సహాయతను మీరు దైవం ముందు వెళ్ళబుచ్చుకోవడానికి, మీ కోరికలను దైవం ముందు తెలుపుకోవడానికి మీరు దైవగృహానికి రండి అని అక్కడ పిలుపు వినబడుతుంది. మరి అంతేకాకుండా హయ్యా అల్లల్ ఫలా, ఈ విధంగా మీరు ప్రార్థన చేసినప్పుడే, దైవంతో ఈ విధంగా మీ సమస్యల గురించి వెళ్ళబుచ్చుకున్నప్పుడే, ఎందుకంటే సమస్యలను తీర్చేవాడు ఆయన ఒక్కడే, కష్టాన్ని కలిగించేది ఆయన, కష్టం నుండి మనను బయటకు పడవేసేది కూడా ఆయనే. ఇదంతా ఒక పరీక్ష నిమిత్తం దైవం చేస్తూ ఉంటాడు. కాబట్టి మీరు ఆ ప్రార్థన వైపునకు వచ్చినట్లయితే అదే మీకు సాఫల్యాన్ని ఇస్తుంది. మీ సమస్యలను బయటపడడానికి దైవం మార్గాన్ని చూపుతాడు. కాబట్టి మీరు ప్రార్థన వైపునకు, మీ సాఫల్యం వైపునకు, ఈ ప్రపంచంలోనే కాదు మీకు శాంతి, మరణం తర్వాత రాబోయే జీవితంలో కూడా మీకు ప్రశాంతత లభిస్తుంది. కాబట్టి మీరు నమాజు వైపునకు, ప్రార్థన వైపునకు రండి అనే ఒక పిలుపు మనకు వినబడుతుంది. సహజంగా మనకు అది అరబీ భాషలో ఉండే కారణంగా, దాని అర్థం మనకు తెలియని కారణంగా వాళ్ళు ఏదో అరుస్తున్నారు, పిలుస్తున్నారు అని భావిస్తారు. కానీ మరి చాలా విశ్వజనీయమైనటువంటి ఒక సాక్ష్యము, ఒక సందేశము మరి అజాన్ రూపంలో ప్రతి మస్జిద్ నుండి 5 పూటలా కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఇది సర్వ ప్రపంచమంతా కూడా ప్రతి క్షణం కూడా ఈ అజాన్ అనే పిలుపు, ఈ సాక్ష్యము సృష్టిలో ఇవ్వబడుతుంది. కాబట్టి మనిషి ఎంత మాత్రం కూడా తప్పించుకునే అవకాశం లేదు. నాకు తెలియదు ఓ దైవమా, నీవు ఒక్కడే అన్న సందేశం నా వద్దకు రాలేదు అని మనిషి ఎంత మాత్రం కూడా తిరస్కరించలేడు. మనకు ఒక భాష రాని కారణంగా మనము తప్పించుకునే అవకాశం లేదు. చూడండి, మనకు జబ్బు వచ్చినప్పుడు ఆ డాక్టర్ మందులు చీటిస్తాడు. ఆ మందుల చీటిలో ఉన్నటువంటి ఆ భాష మనకు అర్థం కాలేదు అని చెప్పేసి మనము భావించినంత మాత్రాన మన జబ్బు ఎంత మాత్రం కూడా తగ్గదు. అదేవిధంగా మనము దాని అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. మరి ఎవరికైతే దాని గురించి తెలుసో వాళ్ళ వద్దకు వెళ్ళి మరి ఆ మందులు మనం కొనుక్కుంటాం. అదేవిధంగా సోదరులారా, ఈ భాష కారణంగా మనకు తెలియదు అన్న కారణంగా మనం ఎంత మాత్రం కూడా తప్పించుకునే అవకాశం లేదు. ఎందుకంటే ప్రస్తుతము సర్వ ప్రపంచంలో కూడా ప్రతి భాషలో కూడా మనకు అనువాదాలు లభిస్తాయి, ప్రతి భాషలో కూడా. కాబట్టి అరబీ భాషలో ఉన్నటువంటి ఈ యొక్క పదాల భావము మనకు తెలుగు భాషలో లభిస్తుంది. ప్రతి అంతిమ గ్రంథం ఖురాన్ కూడా మనకు తేట తెలుగులో, మనకు తేట తెలుగులో మనకు అనువాదం లభిస్తుంది ఈ రోజున. కాబట్టి మనము ఎంత మాత్రం కూడా తప్పించుకునే అవకాశం లేదు. సరే రండి సోదరులారా, అంతిమ గ్రంథం ఖురాన్లో ప్రార్థన, ఈ నమాజ్కు ఉన్నటువంటి ప్రాముఖ్యతను గురించి దైవము ఏమి తెలియజేశాడో చూద్దాము. మరి చెప్తున్నాడు దైవము, మీరు ఈ ప్రార్థనను స్థాపించండి అంటున్నాడు. చేయండి అని దైవము ఎంత మాత్రం కూడా ఇక్కడ ఆజ్ఞాపించడం లేదు సోదరులారా. ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి. మీరు ప్రార్థనను చేయండి అని దైవం చెప్పడం లేదు, మీరు ప్రార్థనను స్థాపించండి అంటున్నాడు. అంటే ఏ విధంగా అయితే ఒక భవనానికి పునాది అనేది ఎంత బలంగా ఉంటే ఆ భవనం అంత బలంగా ఉంటుందో, అదేవిధంగా బలమైనటువంటి పునాది మాదిరిగా మీ జీవితంలో ఈ ప్రార్థన అనేది స్థాపించబడాలి. కాబట్టి ఎన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ కూడా, ఏ విధంగా అయితే ఒక బలమైనటువంటి పునాది గల భవనము చెక్కు చెదరకుండా ఉంటుందో, అదేవిధంగా ఒక విశ్వాసులు ఈ ప్రార్థన అనేది అంత బలంగా ఉండాలి. మరి అతనికి ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా అతని జీవితంలో ఈ యొక్క ప్రార్థనను తప్పనిసరిగా అతను 5 పూట్ల కూడా స్థాపించాలి. అందునిమిత్తమే దైవము మీరు ప్రార్థనను స్థాపించండి అంటున్నాడు. మరి నలుగురితో కూడా, అందరితో కూడా సామూహికంగా ఈ యొక్క ప్రార్థనను మీరు స్థాపించండి అంటున్నాడు. దీని యొక్క
దీని వెనకాల ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, పరమార్థం ఏమిటంటే, ఎప్పుడైతే మరి విశ్వాసులు అందరూ కూడా సమూహంగా మరి ఈ ప్రార్థనను స్థాపిస్తారో, విశ్వాసుల సమూహం ఒక బలమైనటువంటి సమూహంగా మారుతుంది, ఒక బలమైనటువంటి విశ్వాసుల వర్గంగా అది తయారవుతుంది అన్నమాట. కాబట్టి దైవము మరి అందరితో కలిసి మీరు కలిసికట్టుగా ఈ ప్రార్థనను మీరు స్థాపించండి అని దైవము నిర్దేశించాడు. కాబట్టి మరి ప్రతి విశ్వాసి కూడా మరి దైవగృహంలోకి హాజరయ్యి మరి సామూహికంగా ఈ ప్రార్థనను, ఈ నమాజును, ఈ స్థలాతును ఆచరించడానికి ప్రయత్నం చేస్తాడు. దైవం ఇది ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఈ ప్రార్థనను మీ జీవితంలో స్థాపించండి, అంతేకాకుండా మీరు జకాతును కూడా ఇవ్వండి అంటున్నాడు. ఈ జకాత్ అంటే సోదరులారా, మరి దీని యొక్క అవకాశం ఉన్నప్పుడు మరొకసారి నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ జకాత్ అంటే ఒక విధమైనటువంటి దానము. అంటే ప్రతి వ్యక్తి కూడా అతని వద్ద ఖర్చులు పోగా ఉన్నటువంటి ధనంలో మరి 1 సంవత్సర కాలం పాటు అతని ధనం మీద మరి సమయం గడిచిన తర్వాత 1 సంవత్సరం కాల పాటు అతని వద్ద ధనం ఉండిపోయినట్లయితే దాని మీద అతను 2.5% మరి తీసి అతను పేదలకు దానం ఇవ్వవలసి ఉంటుంది. దీనిని జకాత్ దానం అంటారు. దీని గురించి నేను రాబోయే రోజుల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నటువంటి అంశం ఏమిటంటే, నమాజుల గురించి దైవం ఇక్కడ చెప్తున్నాడు, ఎవరైతే నా సాన్నిధ్యంలో మరి సాష్టాంగపడతారో, ఎవరైతే వినమ్రతతో వంగుతారో వారితో పాటు కలిసి మీరు కూడా మరి వినమ్రతతోటి మీరు ఈ దైవానికి సాష్టాంగం చేయండి అని దైవం ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే ఎవరైతే ఇతర విశ్వాసులు మరి ప్రార్థనలు చేస్తుంటారో, ఎందుకంటే దైవము తన ప్రవక్త ద్వారా నేర్పినటువంటి ప్రార్థనలో మరి అన్ని రకాల భంగిమలను కూడా దైవం ఇక్కడ పెట్టడం జరిగింది. దాసుడు మొట్టమొదటిసారిగా మరి నిలబడతాడు, నిలబడి దైవాన్ని మరి స్తుతిస్తాడు, ఆయన స్తోత్రం చేస్తాడు, ఆయన ఘనతను కొనియాడతాడు. ఆ తర్వాత తన నిస్సహాయతను వెళ్ళబుచ్చుతూ అతను వినమ్రతతోటి వంగుతాడు. ఆ తర్వాత అతను కూర్చుంటాడు, వెంటనే తర్వాత అతను సాష్టాంగపడతాడు. ఈ విధంగా మొత్తము మరి మన ఇతర ధర్మాల్లో మనం చూస్తున్నటువంటి ప్రతి భంగిమ కూడా మరి ఈ నమాజ్ అనే ఈ ఆరాధనలో దైవము ఇమర్చడం జరిగింది. కాబట్టి దైవం ముందు దాసుడు మరి నిలబడి చేస్తాడు, ఒంగుని చేస్తాడు, కూర్చుని చేస్తాడు, ఈ విధంగా సాష్టాంగం కూడా పడతాడు. ఈ విధంగా అన్ని రకాల భంగిమలతోటి దైవాన్ని ఇక్కడ ఆరాధించడం జరుగుతుంది. అందుకని ఈ అద్భుతమైనటువంటి ఆరాధన పద్ధతిని దైవము మానవాళి అందరికీ కూడా బోధించాడు. మరి ఈ రోజున మనకు డాక్టర్లు కూడా మరి చెప్తున్నారు, ఈ విధమైనటువంటి ప్రార్థన ద్వారా మరి అన్ని రకాల శారీరకమైనటువంటి వ్యాధులు కూడా నయమవుతాయి అని చెప్పడం జరిగింది. నేను మొన్ననే ఒక పేపర్లో ఒక న్యూస్ నేను చదవడం జరిగింది. మనిషి ప్రస్తుతము అనేక రకాల రేడియేషన్స్ తోటి, రేడియో ధార్మికతతోటి ఈ రోజున సతమతమవుతున్నాడు. మరి సెల్ ఫోన్స్ రూపంలో, ఇంకా ఏసీలు, ఇంకా మైక్రో ఓవెన్లు, ఇవన్నీ ఈ గృహోపకరణాల పరికరాలతోటి మనుషులు రేడియేషన్, ఈ విధంగా రేడియో ధార్మికత ఎక్కువైపోతుంది. కానీ ఎప్పుడైతే ఒక మనిషి తన యొక్క తలను సాష్టాంగంతో కింద నేల మీద ఆంచుతాడో మరి అతనిలో ఉన్నటువంటి ఈ రేడియేషన్ అంతా కూడా ఆ భూమి అది తీసుకుంటుంది, ఆ భూమిలోకి అది వెళ్ళిపోతుంది అని చెప్పేసి నేను ఒక న్యూస్లో చదవడం జరిగింది. మరి ఈ విధంగా ముస్లిం సోదరులు చేసే ఈ నమాజ్ మరి 5 పూటలా కూడా మరి సుమారు ఒక 50 సార్ల పాటు అతను తన తలను నేల మీదకి ఆంచుతాడు తన దినంలో. ఈ విధంగా రేడియో ధార్మికత అంతా కూడా ఆ భూమి అది పీల్చుకోవడం జరుగుతుంది. ఈ విధంగా దైవము మనకు భౌతికమైనటువంటి ప్రయోజనాలతో పాటు, శారీరకమైనటువంటి ప్రయోజనాలతో పాటు మరి ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనాలను కూడా దైవము ఈ ప్రార్థనలో పెట్టాడు. మనకు తెలియదు ఏది మనకు మంచి చేస్తుందో, ఏది మనకు చెడ్డ చేస్తుందో. ఎందుకంటే మనిషి జ్ఞానము అంత పరిపూర్ణంగా ఉండదు. కానీ జ్ఞానంలో పరిపూర్ణ దైవము ఎటువంటి ఆరాధన ద్వారా మనిషికి ప్రయోజనం కలుగుతుందో ఆయనకు ముందే తెలుసు. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి ప్రార్థనా పద్ధతిని మనకు నేర్పడం జరిగింది. ఆ తర్వాత సోదరులారా, ఇంకొక సందర్భంలో దైవం చెప్తున్నాడు, మరి మీరు మీ ఈ నమాజును, ఈ సలాతుని, ప్రార్థనను మీరు కాపాడుకోండి అంటున్నాడు. చూడండి, మనము ఒక వస్తువును ఎప్పుడు కాపాడుకుంటాము? ఎప్పుడంటే ఆ వస్తువు అత్యంత విలువైనదిగా మనం భావించినప్పుడు.
ఈ బంగారమో లేకపోతే మరొకటో వజ్రాలో మనకు ఉన్నాయనుకోండి, మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. లేకపోతే దాన్ని దొంగలు దోచుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దైవం ఇక్కడ చెప్తున్నాడు, గజ దొంగ ఒకడు ఉన్నాడు మీ వెనక, శైతాన్ అనేవాడు. మీ నుండి మీ ప్రార్థనను దొంగిలించి వేస్తాడు. ఎలాగా? మనలను ఈ ప్రాపంచిక వ్యామోహాల్లో పెట్టేసి, ప్రాపంచిక కార్యకలాపాలలో మనలను నిమగ్నం బిజీ చేసేసి ఏమవుతుంది, మన నుండి మన ఈ ప్రార్థనను తీసేసుకుంటాడు, దొంగిలించి వేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండండి సుమా. ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు, వ్యాపారం చేస్తున్నాడు. మరి మస్జిద్ నుండి పిలుపు వినబడుతుంది, ఓ దైవదాసుడా, నీ వ్యాపారాన్ని నువ్వు కట్టిపెట్టి దైవ గృహం వైపునకు నువ్వు రా, ప్రార్థన సమయమైనది అని ఒక పిలుపు వినబడుతుంది. కానీ అతను దాన్ని పట్టించుకోడు, మరి ఆ బిజినెస్లో అతను నిమగ్నం అయిపోతాడు. ఈ విధంగా శైతాను అతని నుండి అతని ప్రార్థనను తీసేసుకుంటాడు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు, మరి మీరు మీ ప్రార్థనను ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఉండండి. చాలా విలువైనటువంటి ప్రార్థన, విలువైనటువంటి సమయం ఇది. ఎందుకంటే ఒక్కసారి ఒక సమయం గతించిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ సమయం మనకు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఈ విధంగా మీ ప్రార్థనను మీ నుండి దొంగిలించి వేయకుండా మీరు అత్యంత అప్రమత్తతో ఉండండి. మరి దైవం మరొక సందర్భంలో చెప్తున్నాడు, ఇన్న సలాత కానత్ అలల్ ముమినీన్ కితాబం మౌకూతా. మరి ఈ నమాజు అనేది, ఈ ప్రార్థన అనేది విశ్వాసులు నిర్ణీతమైనటువంటి సమయంలో ఆచరించవలసిన విధి అంటున్నాడు. కాబట్టి అది దాని నిర్ణీతమైనటువంటి సమయంలోనే అది చేయాలి. నాకు ఖాళీ ఉన్నప్పుడు, నాకు అన్నీ కూడా సరిగ్గా కుదిరినప్పుడు నేను చేస్తాను అని అతను భావిస్తే అది అంత మాత్రం కూడా నమాజు స్థాపన, ప్రార్థన స్థాపన అవ్వదు సోదరులారా. కాబట్టి మనకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా, కోటి రూపాయల నష్టం వస్తున్నప్పటికీ కూడా మరి దానిని పక్కన పెట్టి నిర్ణీతమైనటువంటి సమయంలో మరి దైవ గృహానికి వచ్చి అతను ఆరాధన చేయడం అనేదే ఇక్కడ ప్రధానమైనటువంటి పరీక్ష. ఇక్కడ ఈ విధంగా అతను చేస్తాడా లేదా అన్నదే దైవము మనిషికి పెట్టినటువంటి పరీక్ష. అందుకనే దైవము అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, మీ నమాజులను, మీ ప్రార్థనలను మీరు కాపాడుకోండి అంటున్నాడు. మరి ముఖ్యంగా మధ్యస్థ నమాజును మీరు అతి జాగ్రత్తగా కాపాడుకోండి అంటున్నాడు. మధ్యస్థ నమాజు అంటే సుమారు 4:30-5 ఆ సమయంలో చేసే ప్రార్థన అన్నమాట. ఆ సమయం ఎలాంటిదంటే చాలా బిజీ అయినటువంటి సమయము. మరి ఉద్యోగస్తులు మరి అది సమయం అయిపోతున్నటువంటి, వారి యొక్క ఆఫీసు సమయం అయిపోతున్నటువంటి సమయం అది. ఇంకా వ్యాపారస్తులు కొంచెం రెస్ట్ తీసుకున్న సమయం. ఈ విధంగా అతి బిజీ అయినటువంటి ఆ సమయంలో చేసే ఆ యొక్క ప్రార్థన, ప్రత్యేకంగా మధ్యస్థ ప్రార్థనను మీరు అత్యంత జాగ్రత్తగా కాపాడుకోండి అని దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. అంటే మిగతాది పర్వాలేదు అంటే అలా కాదు సోదరులారా, ప్రతి ప్రార్థన కూడా ముఖ్యమైనదే. ఉదాహరణకు తెల్లవారుజామున లేచి చేసే ప్రార్థన, అది ఎంత కష్టమైనటువంటి ప్రార్థన అంటే మరి నిజంగా అంత మొత్తైనటువంటి నిద్రను విడిచిపెట్టి దాసుడు దైవగ్రహం వైపునకు రావడం అనేది అది నిజంగా చాలా అత్యద్భుతమైనటువంటి విషయం అది. కాబట్టి ఈ విధంగా ఈ ధర్మాన్ని ఆచరించడం అనేది మనిషికి చాలా కష్టంగా కనబడుతూ ఉంటుంది. అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం చెప్తున్నాడు, ఇన్నహల కబీరతున్ ఇల్ల అలల్ ఖాషిఈన్. నిస్సందేహంగా ఈ ప్రార్థన చేయడం అనేది చాలా కష్టమైనటువంటి పని అంటున్నాడు దైవం స్వయంగా. అంత తేలికైనటువంటి విషయం కాదు. ఈ ప్రార్థనను చూసి చాలామంది భయపడిపోయి, అయ్యి బాబాయ్ మాకు ఇస్లాం వద్దండి, చాలా కష్టమైనటువంటి ఆరాధనలు ఉంటాయి, కష్టమైనటువంటి ఉపవాసాలు ఉంటాయి, మాకెందుకు వచ్చింది గొడవ అని చెప్పేసి చాలామంది భయపడుతుంటారు. కానీ దైవం చెప్తున్నాడు, ఇల్లా అలల్ ఖాషిఈన్. నాకు ఎవరైతే భయపడతారో, దైవానికి ఎవరైతే భయపడతారో, పరలోకానికి ఎవరైతే భయపడతారో, పరలోకంలో నరకాన్ని తప్పించుకోవాలని ఎవరైతే భయపడుతుంటారో, ఎవరైతే స్వర్గాన్ని ఆశిస్తుంటారో అటువంటి వారికి ఈ ప్రార్థన అనేది ఎంత మాత్రం కూడా కష్టం కాదు అంటున్నాడు. కాబట్టి సోదరులారా, ఈ ప్రపంచం అనేది మనము కర్మలు చేసే పని. ఇక్కడ మనకు ఎంత మాత్రం కూడా రిజల్ట్ అనేది, ఫలితం అనేది ఇక్కడ మనకు కనబడదు. మనము పడ్డ ఈ కష్టానికి ఫలితాన్ని మనము మరణం తర్వాత చూస్తాము. ఇక్కడ నిస్సందేహంగా చాలా కష్టము. ఎవరైతే నమాజును ఆచరిస్తుంటాడో మరి అతను ఇతర అలవాట్ల నుండి కూడా అతను బయటపడాలి. ఒకవైపున నమాజును ఆచరిస్తుంటాడు, ఒకవైపున చెడు పనులు చేస్తుంటాడు అంటే అతని నమాజు వల్ల అతనికి అంత మాత్రం ప్రయోజనం ఉండదు. ఈ విధంగా అందుకనే దైవం చెప్తున్నాడు, మరి ఇన్న సలాత్ తనహా అనిల్ ఫహషాయ్ వల్ మున్కర్. నిస్సందేహంగా ఈ సలాత్, ఈ ప్రార్థన అనేది అశ్లీలమైనటువంటి పనుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది, చెడు కార్యాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది అంటున్నాడు.
మరి నిస్సందేహంగా ఒక దాసుడు ప్రార్థనను అతను ఆచరిస్తున్నప్పుడు ఇతర చెడు పనుల నుండి కూడా అతను బయటపడతాడు. అరే నేను ప్రార్థన ఆచరిస్తున్నానే, నేను ఈ విధంగా అబద్ధాలు పలకకూడదు, అరే నేను ప్రార్థన ఆచరిస్తున్నానే, నేను అవినీతి పాల్పడకూడదు అని అతనికి భయం కలుగుతుంది. అటువంటి భయాన్ని కలిగించే ఉద్దేశమే ఈ ప్రార్థన. ఒకవైపు అన్ని చెడు పనులు చేస్తున్నాడు, ఒకవైపు టైంకి నమాజుకు చెడు చేస్తున్నాడు అంటే అతన్ని ప్రార్థన వలన ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు సోదరులారా. కాబట్టి మనిషిని సమూలంగా మార్చివేయగలగాలి అతని ఆరాధన. అతను ఏ విధంగా అయితే భయభక్తులతోటి దేవుని గృహంలో ఉంటాడో, ఈ 4 గోడల మధ్య ఉన్నటువంటి ఈ మస్జిద్లో కానివ్వండి, మరొక ఆరాధనాలయంలో అతను ఉంటాడో, మరి అటువంటి భయం భక్తి అతను బయట ప్రపంచంలో కూడా చూపించాలి. ఎంత నియమంతో నిష్ఠతోటి పవిత్రంగా ఇతను 4 గోడల మధ్య ఉంటాడో, మరి బయట కూడా ఆ విధంగా ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే అతని విశ్వాసం వల్ల కానీ అతని ప్రార్థన వల్ల కానీ ఏదైనా ప్రయోజనం ఉంటుంది. దేవుని యొక్క 4 గోడల మధ్య దేవుని గృహంలో చాలా పవిత్రంగా ఉండి ఒక్కసారి బయటపడగానే తన ఇష్టం వచ్చిన జీవితం గడిపాడు అనుకోండి, అటువంటి ప్రార్థన వలన, అటువంటి విశ్వాసం వలన మనిషికి పూచిక పుల్ల ప్రయోజనం కూడా ఉండదు సోదరులారా. ఈ విషయాన్ని మనం గమనించాలి. చూడండి, ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. దైవం చెప్తున్నాడు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఈ ప్రార్థనను విడవకండి అంటున్నాడు. యుద్ధ పరిస్థితుల్లో కూడా, మరి మిన్ను విరిగి మీద పడ్డ పరిస్థితుల్లో కూడా మీరు ఈ ప్రార్థనను విడిచిపెట్టకండి అని దైవము ఈ విధంగా సూచిస్తున్నాడు. అంటే ఎంత అవినాభావ సంబంధం ఉన్నదో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే సోదరులారా, దైవంతో సంభాషించే సమయం అది. మన యొక్క నిస్సహాయతను, మన యొక్క కోరికలను వెళ్ళబుచ్చుకునే సమయం అది, ఆ ప్రార్థన అనేది. కానీ ఈ విధంగా ప్రార్థన ద్వారా అనునిత్యం కూడా దైవము మనిషితోటి సంబంధాన్ని కలిగి ఉండాలని దైవము ఈ విధమైనటువంటి 5 పూటల్లో కూడా నిర్దేశించడం జరిగింది. లేకపోతే మనలను కష్టపెట్టేసి, మనలను బాధ పెట్టేసి, కష్టమైనటువంటి ఆరాధన మనకు తెలియజెప్పి ఆయన పొందే ఆనందం ఏమిటంటే ఒకసారి ఆలోచించండి సోదరులారా. కాబట్టి అనుక్షణం కూడా నేను దాసులతో అనుబంధమై ఉండాలి, సంబంధాన్ని కలిగి ఉండాలి. తద్వారా అతను తప్పుల నుండి బయటపడడానికి చాలా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అరే నేను మరొక నమాజ్ టైం అయింది, నేను ఈ లోపల ఏ విధమైన చెడు పనులు చేయకూడదు అన్న ఆలోచన అతను ఉంటుంది. ఈ విధంగా 5 పూటల్లో కూడా అతను ఎప్పుడైతే దైవానికి భయపడి మరి నమాజుని ప్రార్థన ఆచరిస్తుంటాడో, మరి నిస్సందేహంగా అన్ని రకాల చెడుల నుండి కూడా బయటపడతాడు. ఒకవేళ ఆ విధంగా పడలేదనుకోండి, అతను కేవలము ప్రజలకు చూపించడం కోసమే ఆ విధమైనటువంటి ప్రార్థనలు చేస్తున్నాడు అని అర్థం అనమాట. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ రోజున మనము నేర్చుకున్నటువంటి అంశం ఏమిటంటే, ఈ సలాత్, ఈ ప్రార్థన అనేది దైవంతో ఒక సంభాషణ అన్నమాట ఇది. కాబట్టి ఈ దైవము అనుక్షణం కూడా మరి మనిషి జీవితంలో ఉన్నటువంటి ఈ రోజులో 24 గంటల్లో కూడా 5 పూటల్లో కూడా అతను అనుబంధాన్ని కలిగి ఉండాలి అన్న ఉద్దేశంతో మరి 5 పూటల్లో కూడా ఈ ప్రార్థన నిర్దేశించడం జరిగింది. ఇది దైవాన్ని చేరే ఒక అద్భుతమైనటువంటి ఆరాధన, అద్భుతమైనటువంటి సాధనము. దీని ద్వారా మనిషి ఇహంలో కూడా శాంతిని మరి సాధిస్తాడు, పరలోకంలో కూడా మరి సాఫల్యాన్ని పొందుతాడు. దైవం మీకు, నాకు, మనందరికీ కూడా ఈ అద్భుతమైనటువంటి ఆరాధనను చేసి మరి ఆయన కృపకు పాత్రులయ్యే విధంగా దైవము మన మనస్సులను మరల్చాలని, మరి మనకు దైవము జ్ఞానాన్ని, మరి సత్యాన్ని బోధించాలని, సత్యాన్ని తెలియపరచాలని నేను దైవాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.